అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్యక్తిని నమ్ముకుని వైసీపీని అభిమానించే చాలామంది సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తులు ఇప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ జీవితాలను అధోగతి చేశారు. అసలు ఏం జరిగింది అంటే, గత ప్రభుత్వ హయాంలో ఒక సామాన్య వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి సోషల్ మీడియాకు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళని నోటుకొచ్చినట్లు తిట్టి ఫేక్ ప్రచారాలు చేసి జైలుకి వెళ్ళేవారు. మనం అందరం అప్పుడు చాలా డౌట్ఫుల్గా చూసేవాళ్ళం. వీళ్ళేంటి, వీళ్ళ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు అనవసరంగా ఎటువంటి టాపిక్ లేని దాన్ని ఎందుకు ఇంత రచ్చ చేసి తిడుతున్నారు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి మనం అప్పుడు ఆలోచించాం. అసలు విషయం ఏంటంటే, వాళ్ళందరినీ డబ్బులకు ఆశ పెట్టి, మీరు ఇలాగ ఈ ఫేక్ ప్రచారం చేస్తే కనుక, సోషల్ మీడియాలో రెచ్చిపోతే కనుక మీకు 1,00,000 రూపాయలు ఇస్తాము అని ఆశ పెట్టి, ఆ 1,00,000 రూపాయలు కూడా తిట్టే ముందేవరండి. తిట్టేసిన తర్వాత బయట జైలుకి వెళ్తారు కదా, జైలు కేసులు అవుతాయి, జైలుకి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మళ్ళీ బయటకు తీసుకొస్తారు బెయిల్ పైన. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి పరిచయం చేయించి 1,00,000 రూపాయలు చెక్ ఇస్తారటండి. ఇది ఎంతటి అన్యాయం సార్ ఇది. అంటే ఒక డబ్బు అవసరం ఉన్న వ్యక్తిని పట్టుకుని కూటమి ప్రభుత్వం మీద, ప్రజెంట్ ఉన్న ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, జనసేన వాళ్ళ నాయకుల మీద ఎంత నీచాతి నీచమైన వ్యాఖ్యలతో తిట్టించి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలతో మాట్లాడించి నానా రకాలుగా ఏదో విధంగా హైప్. అంటే ఇది జస్ట్ సైకోయిజం, పైశాచికత్వం అంటారు దీన్ని. వాళ్ళని తిట్టించి ఈయన లోపల ఆనందపడతా ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు మన రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పాలించారు అంటే ఎంత దరిద్రమైన స్థితిలో గత 5 ఏళ్ళు మనం ఉన్నాము అనేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది అంటే, కొంతమంది ముసుగలుపుతారు కదా, సో ఎంతమందిని ఈ విధంగా 1,00,000 రూపాయలు చేయించారు అంటే దాదాపుగా 100 మంది అంటండి. 100 మంది చేత తిట్టించి జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్పై తీసుకొచ్చిన తర్వాత చెక్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది దీనివల్ల అన్యాయం జరిగిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిట్టించి బయటకు వచ్చిన అందరికీ డబ్బులు ఇవ్వాల. ఒక 50 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది, మరో 50 మందికి ఇవ్వలేదు. ఆ ఇచ్చిన 50 మంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కులస్తులు. ఇవ్వలేని వాళ్ళు వేరే వేరే కులస్తులు కాబట్టి ఇందులో కూడా కుల వివక్ష చూపించి, అంటే తప్పుడు పనిలో కూడా కుల వివక్ష, తప్పు చేసే దాంట్లో కూడా కులాన్ని చూసి ఈ విధంగా కొంతమంది 50 మందికి డబ్బులు ఇచ్చారు, 50 మందికి ఇవ్వాల. సో వీళ్ళకి కడుపు మంట ఉంటుంది కదా, సో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అది ఇది అనేసి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ విధంగా ప్రజల్ని ఉసిగొల్పి, ఎవరైతే డబ్బులు ఎవరికి అవసరం ఉండదండి, ఎవరికైనా అవసరం ఉంటుంది. 1,00,000 రూపాయలు అంటే ఒక సామాన్యుడికి చాలా పెద్ద విషయం. ఏదైనా అప్పు ఉండొచ్చు, లేదంటే ఏదైనా అవసరం ఉండొచ్చు, ఇంట్లో ఎవరికో హెల్త్ బాగోదు. సో ఇలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి మీకు 1,00,000 రూపాయలు ఇస్తాము, మీరు వెళ్ళి ఏదో ఒక మాట అనండి, సోషల్ మీడియాలో తిట్టండి, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు, సో అరెస్ట్ చేసిన భయపడకండి, మేము తీసుకొస్తామని చెప్పేసి చేస్తారు. ఓకే, అరెస్ట్ చేశారు, వాళ్ళన్నట్టుగానే బయటకు తీసుకొచ్చారు. కానీ ఒక డబ్బున్న వ్యక్తి జైలుకి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక డబ్బు లేని వ్యక్తి జైలుకి వెళ్ళి వస్తే పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. ఒక డబ్బున్న వ్యక్తిని ఎవరు ఏమనలేరు, ఇటు వచ్చేసాడు అని. డబ్బు లేని వ్యక్తిని జైలుకి వెళ్ళి వస్తే కనుక అప్పుడు దాకా స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా కనీసం పలకరించరు, చాలా నీచంగా చూస్తారు. ఎందుకు అంటే నింద పడిపోయింది. డబ్బులు ఎంత వస్తే ఏం లాభం, అక్కడ నింద జీవితకాలం ఉంటానే ఉంటుంది. వాళ్ళని తిట్టాడురా, ఈ విధంగా తిట్టాడురా, ఈ డబ్బుల కోసమే ఆయన తిట్టాడని అక్కడ ఎవరికి తెలియదు, ఎందుకంటే బయట చెప్పరు కదా. కానీ నింద మాత్రం జీవితాంతం మోస్తూనే ఉండాలి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నమ్మరు, ఎవరు నమ్ముతారు? జైలుకి వచ్చిన తర్వాత వీడు ఈ విధంగా ప్రవర్తించారా, ఇది మనకు అవసరం అని చెప్పేసి వాళ్ళు వదిలేసుకుంటారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యమైన మధ్యతరగతి వ్యక్తుల్ని, ఎవరైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళని టార్గెట్ చేసి, ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళపైన అప్పుడు దుష్ప్రచారాలు, అదేవిధంగా ఫేక్ వార్తలు, చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయించి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అధోగతిగా మారడానికి ప్రముఖ పాత్ర పోషించారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉసురు ఊరికే పోదు. ఎందుకు ఆ విధంగానే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగిపోయారంటే అటువంటి ఉసురు మాత్రమే. సో ప్రజల పేదరికాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజల అవసరాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే ఇలాంటి వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు కూడా చాలామంది మా జగనన్న,
మా రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పేసి చాలామంది పొగుడుతూ అంటే ఆయనంటే పడి చచ్చిపోతుంటారు. నేను అభిమానించడం తప్పనట్లేదు, కానీ మీరు అభిమానించే వ్యక్తి ఎటువంటి వాడు, ఏ విధంగా ఉంటున్నాడు, సో మనకు ఆదుకుంటాడా, సో ఆయన మనం అభిమానిస్తున్నాం, మనకి ఎటువంటి ఉపయోగం ఉందా, మన ఊరికి కానీ మన రాష్ట్రం కానీ ఏదైనా ఉపయోగం ఉందా లేదు అనే ఆలోచన చేసి మీ అభిమానాన్ని వ్యక్తం చేస్తే మీరు చాలా గ్రేట్. లేదు మాకు డబ్బులు వస్తే చాలు, ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటే ఈరోజు ఇంకోటి ఎవడయ్యాడు రేపు మీరవుతారు, అంతే తేడా. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.